ఈరోజు మనం 2019లోని 19వ తారీఖు సెషన్ 2లో జరిగిన సైన్స్ మెథడాలజీ బిట్లు చూద్దాం. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుప్తీకరణ చేస్తుంది. దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆన్సర్ వచ్చి శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. సెకండ్ ప్రశ్న చూస్తే విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందుతారు. దీనిని కింద ఇవ్వబడిన అభ్యాస అనుభవాలలో ఒక దానిని వినియోగించడంగా పేర్కొనవచ్చు. ఇది వచ్చేసి ఆన్సర్ స్థానిక వనరుగా వినియోగించవచ్చండి. మూడో ప్రశ్న చూస్తే ఒక శీర్షికకు సంబంధించి విషయాన్ని అంచులుగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమం. ఇక్కడ పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమం అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఈ ఏకకేంద్ర ఉపగమం. నాలుగో ప్రశ్న చూస్తే ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచన గుర్తించండి. ఇక్కడ ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచన అండి. ఆన్సర్ వచ్చి ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోకూడదు. ఐదో ప్రశ్న చూస్తే ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావనలను గుర్తించడానికి కింది ప్రక్రియ ఎక్కువగా సాయం చేస్తుంది. ఆన్సర్ వచ్చి విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించడం.